హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో రైతులైతే ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అప్డేట్ అనేది మీకైతే పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే మనకైతే సబ్ కమిటీ నుంచి అయితే రిపోర్ట్ అయితే మనకైతే కమిటీకి అయితే రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నారో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి వీడియోని మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన వీడియోస్కి అయితే లైక్ అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తొందరగా నేను తీసుకొస్తాను కాబట్టి సో మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ మాత్రం ప్లీజ్ ఒక్కసారి మన వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మీరైతే మన వీడియోకి లైక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే రైతులకైతే ₹1,00,000 అలాగే ఎకరానికి 10,000 మాత్రమే మనకి ఇవ్వడం అయితే జరిగింది. రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు పథకం కింద. సో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కొన్ని హామీలైతే ఇచ్చింది ఎలక్షన్ ముందు. హామీల ప్రకారంగా వచ్చేసి మనకైతే ఫ్రీ బస్ కానీ, ₹500 గ్యాస్ సిలిండర్ కానీ, అలాంటి పథకాలు, అలాగే ఇంటికి వచ్చేసి 200 యూనిట్ వరకు ఫ్రీ కానీ చెప్పడంతో పాటు కొన్ని అయితే చేసుకొచ్చింది. ఈ రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా కూడా ఇప్పటి వరకైతే స్టార్ట్ కాలే. మనకి లాస్ట్ టైం ఇచ్చింది కూడా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది ఈసారి ప్రభుత్వం. సో ఈసారి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏందంటే, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ అయితే ఇస్తామని చెప్పింది ఈసారి ప్రభుత్వాన్ని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా సరే బిజినెస్ చేసే వాళ్ళకి 30-40 ఎకరాలు ఉంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అలాగే మనకైతే రైతు బంధు పథకం కింద డబ్బులైతే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగింది. సో ఈసారి ప్రభుత్వం అలాంటి తప్పులు చేయకుండా ఎవరైతే సన్నకారు రైతులు, కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే మనం పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రకారంగా వచ్చేసి ఈసారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సర్వేలు అయితే చేసుకురావడం అయితే జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని. ఆ సర్వే కూడా కంప్లీట్ అయిపోయి 2 సార్లు సబ్ కమిటీ రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. సో దాని ప్రకారంగా మనకైతే బడ్జెట్‌లో వీటికి సంబంధించిన అమౌంట్ కూడా కేటాయిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి, సో ఈసారి వచ్చేసి మనకైతే 20 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ గానీ, రైతు బంధు సంబంధించిన డబ్బులు అని, అంటే మనకి ఇప్పుడు రైతు బంధు కాదు పథకం, రైతు భరోసా పథకం కింద పేరు మార్చడం అయితే జరిగింది. సో ఈ పథకాలనేది మనకైతే రైతులకైతే వర్తిస్తాయి. ఎందుకంటే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మనకి బిజినెస్ చేసే వాళ్ళకి, లేదంటే ఏదైనా మనకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఎలాంటి రుణమాఫీలు అవి ఏమి ఉండవని చెప్పడం అయితే క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. దాదాపు కట్ ఆఫ్ కూడా 20 ఎకరాల లోపే పెడతామని చెప్తున్నారు. సో ఒకవేళ మనకి 20 ఎకరాల లోపల కట్ ఆఫ్ పెడితే మనకైతే మంచిగా ఒక 7,000 కోట్ల వరకు మనకి రైతు రుణమాఫీ అంటే రైతు బంధుకు సంబంధించిన డబ్బులైతే సరిపోతాయి. దాని తర్వాత రైతు రుణమాఫీ కోసం వచ్చేసి మనకైతే ఒక 25,000 కోట్లు అయితే కావాల్సి ఉంది. సో దానికి సంబంధించిన ఆర్‌బీఐ దగ్గర నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. వాళ్ళకి ఈసారి మనకి బడ్జెట్‌లో కేటాయించే డబ్బులు ప్రత్యేకంగా వీటి కోసమే వాడదామని చెప్పడం అయితే కూడా జరిగింది కాబట్టి, సో ఈసారి వచ్చేసి బడ్జెట్‌లో మనకైతే డబ్బులైతే కేటాయిస్తారు. ఈ వారంలో వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ గురించి సంబంధించిన డబ్బులు కూడా ఈ వారంలో అయితే మనకైతే అప్డేట్ అయితే అఫీషియల్‌గా వస్తది. మనకైతే రుణమాఫీ ఎప్పటి నుంచి చేస్తే దానికి ఏమేం అంటే పత్రాలు ఏమేమి కావాలి ఏందనేది మనకి ఈ వారంలో తెలిసిపోతది కాబట్టి, దాదాపు ఈ వీక్ నుంచి మనకైతే స్టార్ట్ అయితాయి. రైతు రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా పథకం కింద డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు. ఎకరాల వైస్‌గా పాత ప్రకారం ఏదే విధంగా ఉందో అదే విధంగా ఎకరానికి వచ్చేసి 15,000 ఏడాదికి, ఈసారి వచ్చేసి మనకి 7,500 అయితే జమ చేస్తారు ఈసారి ప్రభుత్వము. సో ఇలాంటి అప్డేట్ కాకుండా ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్‌లో నేను వీడియోస్ పెడతాను కాబట్టి మీరైతే మన ఛానల్‌కి అయితే డైలీ అయితే ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.